పాండ్ లెవెల్ ఎక్కువగా పెట్టాం కాబట్టి. నార్మల్ గా ఏం చేస్తామంటే బ్యారేజ్ ఎప్పుడు గేట్స్ అడ్జస్ట్ చేస్తూ ఆపరేట్ చేస్తూ 16.17 టీఎంసీలు మేడిగడ్డ కెపాసిటీ 16 టీఎంసీలు. ఓకే. సో స్టోరేజ్ ఎక్కువ పెట్టడం కోసం పాండ్ లెవెల్ పెంచారు. పాండ్ లెవెల్ ఎక్కువగా పెట్టుకున్నాం. పాండ్ లెవెల్ పెరిగితే స్టోరేజ్ పెరుగుతుంది. ఎలాగా ఆ పాండ్ లెవెల్ క్రియేట్ చేస్తాం? ఆపరేటింగ్ ద గేట్స్. పడిపోతూ ఉంటే వాటర్ లెవెల్, అప్పుడు గేట్స్ కొంచెం క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినప్పుడు వాటర్ హెడప్ అవుతుంది కాబట్టి, పైకి లేస్తుంది కాబట్టి వాటర్ లెవెల్ 100 మీటర్స్ వస్తుంది. ఇంకా ఎక్కువ అవుతుంది అనుకోండి, పాండ్ లెవెల్ కంటే ఎక్కువ, అప్పుడు గేట్స్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాం. సో మీ ఉద్దేశంలో పాండ్ లెవెల్ ఇక్కడ 88 రివర్ లెవెల్ ఉంది కాబట్టి పాండ్ లెవెల్ 92, 93 ఉంటే కరెక్ట్ గా ఉండేది. 93, 94 వరకు అంతే. అలా అంత క్లాసిఫై చేయలేము. చెప్తాను నేను. ఒక మంచి ఉద్దేశంతోనే ఎక్కువ స్టోరేజ్ ఉండాలనే ఉద్దేశంతోనే నార్మల్ గా అంత స్టోరేజ్ పెట్టకపోయినా శాండీ రివర్ బెడ్ మీద ఉన్న బ్యారేజెస్ ఈ విధంగా పెట్టారు. ఇది పెట్టడం తప్పు అని నేను అన్నాను. నార్మల్ గా పెట్టరు, కానీ మంచి ఉద్దేశంతో నేను పాండ్ లెవెల్ ఎక్కువ పెట్టాను కాబట్టి దానికి తగినట్టుగా ఈ బ్యారేజ్ని డిజైన్ చేయటం, ఎగ్జిక్యూట్ చేయటం, ఆపరేట్ చేయటం, మెయింటైన్ చేయటం అవన్నీ చేసి ఉంటే తప్పకుండా ఆ పాండ్ లెవెల్ జస్టిఫై అయ్యేది. ఇది నేను యాజ్ ఏ బ్యారేజ్ నార్మల్గా పెట్టాం, కానీ నేను ఎక్సెప్షనల్ ఇంజనీర్, నేను డిజైనర్ని. హై పాండ్ లెవెల్ పెడతాను, దానికి తగినట్టుగా నేను బ్యారేజ్ని సేఫ్గా ఉండేట్టుగా చేస్తాను. నేను డిజైన్ చేస్తాను, కన్స్ట్రక్ట్ చేస్తాను. డ్యామ్స్ చాలా ఎత్తుగా లేవా? ఆఫ్టర్ ఆల్ డ్యామ్కిను బ్యారేజ్కి పెద్ద తేడా ఏమిటి చూడండి. డ్యామ్ ఈజ్ ఏ బ్యారియర్. అసలు బ్యారేజ్ అంటే ఏమిటి? అది ఫ్రెంచ్ వర్డ్. అది ఆ వర్డ్. బ్యారేజ్ అంటే ఏమిటంటే బ్యారియర్, నీటిని అడ్డుకునేది బ్యారియర్. రివర్ ఫ్లోలో నీటిని అడ్డంగా అబ్స్ట్రక్ట్ చేసేది, అడ్డు పెట్టేది బ్యారేజ్. డ్యామ్ కూడా నీటిని అడ్డు పెడుతుంది కదా. ఎస్, సో కాల్డ్ బ్యారేజ్. ఇప్పుడు మనం బ్యారేజ్ అని దేని అంటున్నాం, అది కూడా నీటిని అడ్డు పెడుతుంది కదా. ఎస్. సో ఆ రకంగా ఒకటి. రెండోది, డ్యాము స్టోరేజ్ని క్రియేట్ చేస్తుంది కదా. దేనికోసమని? ఆ వాటర్ని యూజ్ చేయటానికని. ఫర్దర్గా ఎన్నో పర్పసెస్గా ఆ వాటర్ని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా బ్యారేజ్ కూడా నీటిని అడ్డుపెడుతుంది, కొంత క్రియేట్ చేస్తుంది కదా స్టోరేజ్. ఆ వాటర్ని యూజ్ చేస్తాం కదా, యూజ్ చేస్తాం. సో డ్యాము అప్స్ట్రీమ్ సైడ్ ఉన్న రిజర్వాయర్లో ఉన్న వాటర్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ పెద్ద రిజర్వాయర్ అన్న మాట వాడకపోయినా ఇది కూడా స్టోరేజీ, బట్ స్మాలర్ ఇన్ వాల్యూమ్. దీన్ని ఏమంటామంటే యాక్చువల్గా బ్యారేజ్లో స్టోరేజ్ అనం, దాన్ని ఎఫ్ఆర్ఎల్ అని కూడా జనరల్గా అనం. పాండ్ లెవెల్ అంటాము. ఎఫ్ఆర్ఎల్ అంటే పాండ్ లెవెల్, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ డ్యామ్స్ లో ఉంటాం. బ్యారేజ్ లో పాండ్ లెవెల్. ఇది ఒక కారణం. పాండ్ లెవెల్ చాలా ఎక్కువ పెట్టడం, 12 మీటర్లకు పైన పెట్టడం ఒక కారణం. ఓకే, దానివల్లే ఫెయిల్యూర్ కాదు. నార్మల్ గా పెట్టింది పెట్టాం. ఓకే, అది అబ్జర్వేషన్. నేను డ్రాయింగ్ చూడంగానే తర్వాత ఇంకోటి చూశాను. డౌన్ అప్ స్ట్రీమ్ యాప్రాన్ ఉంది. ఇది అప్ స్ట్రీమ్ యాప్రాన్, ఇదంతా డౌన్ స్ట్రీమ్ యాప్రాన్. ఈ డౌన్ స్ట్రీమ్ యాప్రాన్ లో ఇంకా ఏమన్నా అపర్టినెన్సెస్ ఉన్నాయా? అపర్టినెన్స్ అంటే ఎడిషనల్ ఐటమ్స్, అపర్టినెన్సెస్, బ్లాక్స్. దేనికోసం పెడతారు ఆ బ్లాక్స్? అవి ఉన్నాయా అని చూశాను. ఒక పర్పస్ దాన్ని పెడతాం, ఆ బ్లాక్స్ ఏమీ లేవు. ఇదంతా స్టిల్లింగ్ బేసిన్ అంటాం, ఎనర్జీ డిసిపేట్ చేసేది. బికాజ్ ఇక్కడ పాండ్ లెవెల్ పెంచి పెట్టాం కాబట్టి హై ఎనర్జీతో గేట్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఫ్లో అవుతుంది. ఇది ఎనర్జీ డిసిపేటర్ అంటే చాలా వేగంతో, చాలా శక్తితో వాటర్ వస్తుంది. వచ్చిన వాటర్ని ఎనర్జీని డిసిపేట్ చేయటం, ఎనర్జీ తగ్గించడం. తగ్గించకపోతే ఏమవుతుంది సార్? తగ్గించకపోతే రివర్ బెడ్ శాండీ రివర్ బెడ్ కాబట్టి కొట్టుకుపోతుంది. ఓకే, తగ్గించకపోతే ఇప్పుడు నీళ్లు చాలా వేగంతో వస్తాయి. ఎందుకంటే గేట్లు మూసినప్పుడు ఒక బ్యారియర్ అడ్డం పెట్టినప్పుడు ఏంటంటే చాలా విసిరి చాలా వేగంతో చాలా ఎనర్జీ జనరేట్ చేస్తుంది.
చెప్తా. నీళ్లు గేట్లు అడ్డం పెట్టి కంప్లీట్ గా క్లోజ్ చేసి నార్మల్ గా ఏం చేస్తాం,